ఐశ్వర్యం, సంతృప్తికరమైన జీవితం కోసం మహాలక్ష్మి కుబేర ఆలయాన్ని సందర్శించండి. హిందూ మతంలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క పనికి అంకితం చేసి ప్రస్తావిస్తారు. అన్నపూర్ణ దేవిని ఆహారం కోసం, కాళికాదేవిని ధైర్యానికి, లక్ష్మీదేవిని సంపదకు అధిపతిగా చూస్తారు. అదేవిధంగా కుబేరుడు అంతులేని సంపదను ఇచ్చేవాడు. ఇద్దరూ వేర్వేరు ఆలయాలలో నివసిస్తారు. ఒక ఆలయంలో పూజిస్తారు. ఈ ఆలయం విల్లుపురం జిల్లాలోని తూర్పు పాండిచ్చేరి రోడ్డులో ఉంది. అరుల్మిగు మహాలక్ష్మి కుబేర ఆలయం అని పిలువబడే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 10:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు భక్తుల సందర్శన కోసం తెరిచి ఉంటుంది. ఈ మహాలక్ష్మి కుబేర ఆలయం చరిత్ర, దాని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. మహాలక్ష్మి కలలో కనిపించి ఆదేశాలు విల్లుపురం జిల్లాలో వివిధ ఆలయాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక సంపదకు అధిపతి అయిన మహాలక్ష్మి దేవికి ఆలయం నిర్మించడం. దీని ప్రకారం ఆగస్టు 22, 2005న ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దీనికోసం ఒక సాధారణ కమిటీని ఏర్పాటు చేసి పునరుద్ధరణకు అవసరమైన విరాళాలను సేకరించాలని నిర్ణయించారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తున్నప్పుడు భక్తులలో ఒకరు జనరల్ కమిటీ కార్యనిర్వాహకులను మీరు ఏ ఆలయాన్ని నిర్మించబోతున్నారని అడిగారు. వారు మహాలక్ష్మి కుబేర ఆలయాన్ని నిర్మిస్తున్నామని సమాధానం ఇచ్చినప్పుడు ఆ మహానుభావుడు తన ముందున్న ఛాయాచిత్రాన్ని చూపించి ఇది వారు నిర్మించబోయే ఆలయం అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యంగా ఆమెను చూస్తుండగా, నిన్న రాత్రి నా కలలో మహాలక్ష్మి నాకు కనిపించింది. రేపు ఆలయ నిర్వాహకులు మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఆలయాన్ని నిర్మించమని తనకు ఆదేశం అందిందని మహాలక్ష్మి చెప్పిందని విని అందరూ సంతోషించారు. జూన్ 6, 2005న భూమి పూజ ప్రారంభించబడింది. మే 4, 2006న మహాకుంభాభిషేకం జరిగింది. ఈ మహాలక్ష్మి కుబేర ఆలయం విల్లుపురంలోని తిరునగర్ ప్రాంతంలో ఉంది. ఆలయ ప్రత్యేకతలు: తూర్పు వైపు ఉన్న ఈ ఆలయంలో మహాలక్ష్మి ముందు 2 చేతుల్లో అభయ ముద్ర, వెనుక 3 చేతుల్లో కమలం పట్టుకుని కూర్చున్న స్థితిలో చిత్రీకరించబడింది. ప్రాకారంలో మహాలక్ష్మికి ఎడమ వైపున కుబేరుడు తన భార్య చిత్రలేఖతో దక్షిణం వైపు ఉన్న ప్రత్యేక మందిరంలో కనిపించడం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అంతేకాదు అష్టలక్ష్మి, త్రుంకికేయజ్వార, చక్రతాజ్వార, యోగ నరసింహ, గరుడాజ్వార, శ్రీనివాస పెరుమాళ కూడా ఈ ఆలయంలో ఉన్నారు. ఆలయం ఉత్తర మూలలో ఉత్సవ మహాలక్ష్మి ఊయల మీద కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాదు ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున భక్తులు అర్చన చేసి తమ చేతులతో మహాలక్ష్మిని పూజించవచ్చు. భారీ సంఖ్యలో పూజలు ఉత్తరాది జిల్లాల నుంచి ప్రతిరోజు భారీ సంఖ్యలో ప్రజలు ఈ ఆలయానికి పూజలు చేయడానికి వస్తారు. పంగుని ఉత్తరం సమయంలో జరిగే తిరుకల్యాణం తర్వాత రోజు వివాహం కాని జంటలు, పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఆలయంలో జరిగే కాపు కట్టుం వేడుకలో పాల్గొంటారు. దీనివల్ల త్వరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తే అన్ని రకాల సంపదలు లభిస్తాయని, జీవితంలోని అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని కూడా నమ్ముతారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత మహాలక్ష్మి, శ్రీనివాస పెరుమాళ్కు ప్రత్యేక అభిషేకం చేసి పూజిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మహాలక్ష్మిపై సూర్యకిరణాలు పడటం శుభప్రదంగా భావిస్తారు. అవకాశం ఉన్నవారు ఒకసారైనా ఈ ఆలయాన్ని సందర్శించండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.